మనం లేటెస్ట్ గా చేసుకున్న వెల్త్ మేనేజ్మెంట్ వీడియో లోపల ఏమని మాట్లాడుకున్నాం. ఈ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తున్న కంపెనీలకి లాంగ్ టర్మ్ లో బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుందని మాట్లాడుకున్నాం కదా. అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇప్పటి వరకు కంప్లీట్ వెల్త్ మేనేజ్మెంట్ స్పేస్ లో 3 కంపెనీలు మాత్రమే లిస్ట్ అయినాయి. అవే 361, ఆనంద్ రాతి అండ్ నువామా వెల్త్. ఈ 3 కంపెనీలు కూడా ఫ్యూచర్ లోపల అంటే లాంగ్ టర్మ్ లో మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీలే. ఇందులో 361 ఏమో హైయెస్ట్ మార్జిన్స్ ను డెలివరీ చేస్తుంటే, ఆనంద్ రాతి ఏమో కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా మంచి వాల్యుయేషన్స్ తో కంఫర్ట్ జోన్ లో ఉంది. ఇక మిగిలిన 3వ కంపెనీ నువామా వెల్త్ ఏమో డిఫరెంట్ సెగ్మెంట్ లోపల రెవెన్యూస్ ను సంపాదిస్తూ వెల్ డైవర్సిఫైడ్ కంపెనీగా ఉంది. అయితే ఈ 3 కంపెనీల లోపల నాకు పర్సనల్ గా నువామా వెల్త్ కి లాంగ్ టర్మ్ లో కొంచెం ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి నేను నువామా వెల్త్ లో చూస్తున్న గ్రోత్ ట్రిగ్గర్స్ ఏంటివి? ఏ సెగ్మెంట్ లోపల ఎక్కువ గ్రోత్ రానుంది? లాస్ట్ ఇయర్ నువామా వెల్త్ ను హిట్ చేసిన జైన్ స్ట్రీట్ లాంటి అలిగేషన్స్ ఫ్యూచర్ లో ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అండ్ ఫైనల్ గా ఈ నువామా వెల్త్ కు ఉన్న రిస్కులు ఏంటివి? ఇలా నువామా వెల్త్ కంపెనీ యొక్క డీటెయిల్స్ ని మన అందరికీ అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు లామా వెల్త్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్టాండర్డ్ డిస్క్లైమర్. This video is not a buy or sell recommendation and I am not a SEBI authorized person. సో ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఒక నాలెడ్జ్ గా మాత్రమే తీసుకొని ఫర్దర్ గా మీ రీసెర్చ్ ని చేసి ఆ తర్వాత మీ డిసిజన్ ని తీసుకోండి. ఓకే, ఫస్ట్ నువామా వెల్త్ కంపెనీ యొక్క హిస్టరీ గురించి షార్ట్ గా మాట్లాడుకుందాం. 1993 లోపల ఒక స్మాల్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీస్ సంస్థగా నువామా వెల్త్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా, లిస్టెడ్ కంపెనీ అయిన ఇడిల్వైస్ లోపల ఒక పార్ట్ గా మారింది. నెక్స్ట్ 2021 లో పాగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఈ వెల్త్ బిజినెస్ లోపల మెజారిటీ స్టేక్ ని బై చేసింది. ఆ తర్వాత 2022 లో కంపెనీ యొక్క నేమ్ ని నువామా వెల్త్ గా చేంజ్ చేసిర్రు. నెక్స్ట్ 2023 లోపల ఇడిల్వైస్ నుంచి డీమర్జర్ అయి ఇండివిడ్యువల్ కంపెనీగా ఇండియన్ స్టాక్ మార్కెట్ లోపల లిస్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ కంపెనీ యొక్క మెజారిటీ స్టేక్ పాగ్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరే ఉంది. అరౌండ్ 55% స్టేక్ తో పాగ్ ప్రైవేట్ లిమిటెడ్ నువామా వెల్త్ కంపెనీ యొక్క మెయిన్ ప్రమోటర్ గా ఉంది. ఇది కంపెనీ యొక్క హిస్టరీ గురించి. మరి ఈ నువామా వెల్త్ ఏం బిజినెస్ చేస్తుంది? మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ని మినహాయించి మిగిలిన అందరి రిచ్ పర్సన్స్ యొక్క వెల్త్ ని, అంటే ఈ అఫ్లూయెంట్ ఇండివిడ్యువల్స్, హెచ్ఎన్ఐస్, యుహెచ్ఎన్ఐస్, ఫ్యామిలీ ఆఫీసెస్ లాంటి రిచ్ పర్సన్స్ యొక్క వెల్త్ ని మేనేజ్ చేస్తుంది. ఇలా రిచ్ పర్సన్స్ యొక్క వెల్త్ ని మేనేజ్ చేసినందుకు ఫీస్ రూపంలో, ఏఆర్ఆర్ యాన్యువల్ రికరింగ్ రెవెన్యూస్ రూపంలో డబ్బులను సంపాదిస్తుంది. అయితే మనం ప్రతిసారి వెల్త్ మేనేజ్మెంట్ అంటున్నాం కదా, వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? మనీ మేనేజ్మెంటే కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెల్త్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ రెండు ఒకేలా కనిపించినప్పటికీ దే ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. మనీ మేనేజ్మెంట్ అనేది టాక్టికల్, షార్ట్ టర్మ్. అంటే మనకు సాలరీ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతున్నాయి, మనకున్న అప్పులు ఎంత, మనం ఎంత మనీని సేవ్ చేయాలి, ఇలా మనం మన దగ్గర ఉన్న మనీని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది మనీ మేనేజ్మెంట్. అదే వెల్త్ మేనేజ్మెంట్ అనేది స్ట్రాటజిక్, లాంగ్ టర్మ్. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, టాక్స్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, సక్సెషన్ ప్లానింగ్, ఇలా మా నెట్వర్క్ యొక్క ప్రొటెక్షన్ అండ్ గ్రోత్ మీద ఫోకస్ చేసేది వెల్త్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు అర్థమైంది కదా మనీ మేనేజ్మెంట్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ మధ్య ఉన్న డిఫరెన్సెస్. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయే నువామా వెల్త్ కంపెనీ అనేది రిచ్ పర్సన్స్ యొక్క వెల్త్ ను మేనేజ్ చేస్తుంది. మరి ఈ నువామా వెల్త్ కంపెనీ ఏ సెగ్మెంట్ లో నుంచి రెవెన్యూస్ సంపాదిస్తుంది, వాటి యొక్క పేర్లు ఏంటి, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. టోటల్ గా 4 సెగ్మెంట్ల నుంచి రెవెన్యూస్ సంపాదిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఏ సెగ్మెంట్ లో నుంచి రెవెన్యూస్ సంపాదించినా వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటిదంటే రిచ్ పర్సన్స్ ని అట్రాక్ట్ చేయడం, ఆ రిచ్ పర్సన్స్ యొక్క నెట్వర్క్ ని ప్రొటెక్షన్ చేస్తూ గ్రో చేయడం. ఇలా రిచ్ పర్సన్స్ యొక్క ఫినాన్షియల్ లైఫ్ ని కంప్లీట్ గా మేనేజ్ చేయడమే ఈ నువామా వెల్త్ కంపెనీ యొక్క మెయిన్ ఫంక్షన్. ఇక రెవెన్యూ సెగ్మెంట్ విషయానికి వస్తే వీళ్ళ యొక్క ఫస్ట్ రెవెన్యూ సెగ్మెంట్ వెల్త్ మేనేజ్మెంట్. వీళ్ళ యొక్క 57% ఆఫ్ ద రెవెన్యూస్ ఈ వెల్త్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ నుంచే వస్తున్నాయి. అయితే ఈ వెల్త్ మేనేజ్మెంట్ లోపల రిచ్ పర్సన్స్ యొక్క స్టేటస్ ను బట్టి ఇందులో 2 డివిజన్స్ ఉన్నాయి. అవే నువామా వెల్త్ డివిజన్ అండ్ నువామా ప్రైవేట్ డివిజన్. ఇందులో ఫస్ట్ నువామా వెల్త్ డివిజన్. ఈ డివిజన్ లోపల అఫ్లూయెంట్ ఇండివిడ్యువల్స్ అండ్ హెచ్ఎన్ఐస్ కి సర్వీసెస్ ఇస్తారు. అంటే 1 crore నుంచి 20 crore నెట్వర్క్ ఉన్న రిచ్ పర్సన్స్ యొక్క వెల్త్ ని ఈ డివిజన్ లో మేనేజ్ చేస్తారు. ఈ నువామా వెల్త్ డివిజన్ లోపల క్లయింట్ యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటది. బట్ ఆ క్లయింట్స్ నుంచి కంపెనీకి వచ్చే రెవెన్యూ పర్ క్లయింట్ అనేది తక్కువగా ఉంటది. ఈ డివిజన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఒక అఫ్లూయెంట్ ఇండివిడ్యువల్ ఆర్ హెచ్ఎన్ఐ ఎవరో ఒక క్లయింట్ ఈ నువామా వెల్త్ లోకి రాగానే కంపెనీ యొక్క రిలేషన్షిప్ మేనేజర్ ఆర్ఎం వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క నెట్వర్క్ ఎంత, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఫినాన్షియల్ ప్లానింగ్స్ ఏంటి అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళ యొక్క వెల్త్ ని
బెస్ట్ వేలో ఎలా గ్రో చేయాలనో సలహాలు ఇచ్చి ఆ అసెట్ క్లాస్ లోపల ఇన్వెస్ట్ చేపిస్తారు. అయితే ఈ డివిజన్ లోపల ఈ మధ్య జరుగుతున్న చేంజెస్ ఏంటివంటే, ఇప్పటి వరకు ఈ డివిజన్ లోపల స్టాక్ బ్రోకింగ్ ద్వారా అంటే ఈ స్టాక్స్ ని బై చేయడం సెల్ చేయడం ద్వారా ఎక్కువగా రెవెన్యూ సంపాదించేటోళ్ళు. ఈ స్టాక్ బ్రోకింగ్ ద్వారా వన్ టైం ట్రాన్సాక్షన్ ఫీ మాత్రమే వస్తుంది. ఇలా ఒకేసారి ట్రాన్సాక్షన్ ఫీ వస్తుందని కంపెనీ రియలైజ్ అయిపోయి స్లోగా ఈ స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ ని కంపెనీ వాళ్ళే కిల్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఇలా స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ ని కిల్ చేసి ఆ స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ ప్లేస్ లోపల MPIS ని అంటే మేనేజ్డ్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ ను ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఈ మ్యూచువల్ ఫండ్స్, PMS అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, AIF అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఇవన్నీ MPIS కిందకే వస్తాయి. అండ్ రిచ్ పర్సన్స్ యొక్క సెక్యూరిటీస్ మీద లోన్స్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసిర్రు. ఈ MPIS వల్ల కంపెనీకి రికరింగ్ రెవెన్యూస్ వస్తున్నాయి అండ్ లోన్స్ వల్ల ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ విధంగా నువామా వెల్త్ డివిజన్ స్టాక్ బ్రోకింగ్ ద్వారా వన్ టైం వచ్చే ట్రాన్సాక్షన్ ఫీ నుంచి వెళ్ళి MPIS అండ్ లెండింగ్ ద్వారా టైం టు టైం కన్సిస్టెంట్ గా వచ్చే రికరింగ్ రెవెన్యూస్ వైపు ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అండ్ ఈ డివిజన్ లో ఉన్న ఇంకో బ్యూటీ ఏంటిదంటే నువామా వెల్త్ కి ఓన్ గా PMS అండ్ AIF అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఓన్ ఫండ్స్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గరికి వచ్చిన రిచ్ క్లయింట్ కి ఇతర PMS అండ్ AIF ఇన్వెస్ట్మెంట్ తో పాటు వీళ్ళ యొక్క ఓన్ PMS అండ్ AIF లను క్రాస్ సెల్లింగ్ చేస్తారు. సో అర్థమైంది కదా నువామా వెల్త్ డివిజన్ గురించి. వీళ్ళు MPIS అండ్ లెండింగ్ ద్వారా వన్ టైం ట్రాన్సాక్షన్ ఫీ నుంచి వెళ్ళి రికరింగ్ రెవెన్యూస్ వైపు ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు. ఇక వెల్త్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ లో ఉన్న రెండవ డివిజన్ నువామా ప్రైవేట్. ఇది టోటల్ గా ప్రీమియం డివిజన్. ఇందులోపల UHNIs అండ్ ఫ్యామిలీ ఆఫీసెస్ లాంటి వాళ్ళకి సర్వీసెస్ ని ఇస్తారు. ఈ డివిజన్ లోపల క్లయింట్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటది. బట్ ఆ క్లయింట్స్ నుంచి వెళ్ళి కంపెనీకి వచ్చే రెవెన్యూస్ పర్ క్లయింట్ అనేది చాలా హ్యూజ్ గా ఉంటది. ఈ నువామా ప్రైవేట్ అనేది ఇండియాలోనే టాప్ 2 ఇండియన్ ప్రైవేట్ వెల్త్ ప్లేయర్ గా ఉంది. టాప్ 1 లో 361 కంపెనీ ఉంది. ఈ 361 నువామా ప్రైవేట్ కన్నా 3 టైమ్స్ పెద్దది. సో ఇక నువామా ప్రైవేట్ కి గ్రో అయ్యే ఛాన్సెస్ హ్యూజ్ గా ఉన్నాయి. ఈ నువామా ప్రైవేట్ డివిజన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఒక సూపర్ రిచ్ పర్సన్ ఈ నువామా ప్రైవేట్ లోకి రాగానే ఒక స్పెషలైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ రిలేషన్షిప్ మేనేజర్ అతన్ని అప్రోచ్ అయ్యి అతని యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్, సక్సెషన్ ప్లానింగ్, రిస్క్ మేనేజ్మెంట్ ఇలా అతని యొక్క ఎంటైర్ ఫినాన్షియల్ లైఫ్ ని కంప్లీట్ గా మేనేజ్ చేస్తాడు. సేమ్ ఫ్యామిలీ ఆఫీసెస్ లాంటి సర్వీసెస్ ని ఇస్తారు. ఈ నువామా ప్రైవేట్ డివిజన్ లోపల స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, PMS, AIF ఇంకా రిచ్ పర్సన్స్ యొక్క వెల్త్ ని ఎలా డీసెంట్ వేలో గ్రో చేయాలో అవన్నీ ఇన్వెస్ట్మెంట్లు ఈ నువామా ప్రైవేట్ డివిజన్ లోపల చేస్తారు. ఇలా సూపర్ రిచ్ పర్సన్స్ యొక్క వెల్త్ ని మేనేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కన్సిస్టెంట్ గా ARR యాన్యువల్ రికరింగ్ రెవెన్యూస్ ని సంపాదిస్తారు. ఇది నువామా ప్రైవేట్ డివిజన్ గురించి. సో వెల్త్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ లోపల 2 డివిజన్స్ ఉన్నాయి, నువామా వెల్త్ అండ్ నువామా ప్రైవేట్. నువామా వెల్త్ అనేది తక్కువ నెట్వర్క్ ఉన్న రిచ్ పీపుల్ కొరకు, నువామా ప్రైవేట్ అనేది సూపర్ రిచ్ పర్సన్ కొరకు డిజైన్ చేయబడ్డది. ఇక నువామా వెల్త్ యొక్క రెండవ రెవెన్యూ సెగ్మెంట్ అసెట్ సర్వీసెస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రెవెన్యూ సెగ్మెంట్. ఇందులోపల కస్టోడియన్ అండ్ క్లియరింగ్స్ అనే 2 ఉంటాయి. లిస్ట్ అయిన 3 వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల లోపల నువామా వెల్త్ కు మాత్రమే ఈ కస్టోడియన్ అండ్ క్లియరింగ్స్ లోపల అంటే ఈ అసెట్ సర్వీసెస్ అనే సెగ్మెంట్ లోపల రెవెన్యూస్ వస్తున్నాయి. సరే మరి వాట్ ఈజ్ కస్టోడియన్? ఇప్పుడు ఒక FPI అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ లేదా ఇంటర్నేషనల్ ఫండ్ వాళ్ళు ఇండియా లోపల ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మనలాగా రీటైల్ ఇన్వెస్టర్స్ యూజ్ చేసే డీమాట్ అకౌంట్ ని యూజ్ చేయరు. ఎందుకు డీమాట్ అకౌంట్ ని యూజ్ చేయారంటే సేఫ్టీ, కాంప్లియన్సెస్, రిపోర్టింగ్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ప్రకారము వాళ్ళకి ఒక సెబీ రిజిస్టర్డ్ కస్టోడియన్ కావాలి. సింపుల్ గా చెప్పాలంటే కస్టోడియన్ అనేది ఒక బ్యాంక్ లాకర్ లాంటిది. బ్యాంక్ లాకర్ లోపల డబ్బులు ఉంటే ఈ కస్టోడియన్ లోపల షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా అన్ని రకాల సెక్యూరిటీస్ సేఫ్ గా ఉంటాయి. సో కస్టోడియన్ అనేది ఒక FPI ఆర్ ఇంటర్నేషనల్ ఫండ్ యొక్క షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి సెక్యూరిటీస్ ని సేఫ్ గా ఉంచే ఒక లాకర్ లాంటిది. అండ్ ఈ సెక్యూరిటీస్ అన్ని ఆ FPI పేరు మీదనే, ఆ ఇంటర్నేషనల్ ఫండ్ పేరు మీదనే ఉంటాయి. అయితే నువామా వెల్త్ మేనేజ్మెంట్ అనేది FPI అండ్ ఇంటర్నేషనల్ ఫండ్స్ కి మాత్రమే కాదు, డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్, AIF, PMS, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా కస్టోడియన్ గా ఉంటది. ఇలా నువామా వెల్త్ మేనేజ్మెంట్ ఫారినర్స్ కి అండ్ డొమెస్టిక్ వాళ్ళకి కస్టోడియన్ గా ఉంటూ వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ మీద వచ్చే డివిడెండ్స్ ని, బోనస్ ని మేనేజ్ చేస్తుంది. ఏదైనా కొత్త IPO, FPO వస్తే వాళ్ళతో పార్టిసిపేషన్ చేపిస్తుంది. అండ్ ఎగ్జిస్టింగ్ కంపెనీల యొక్క కరెంట్ వాల్యుయేషన్స్ అండ్ రిపోర్ట్స్ ని ఆ ఇన్వెస్టర్లకు సెండ్ చేస్తుంది. ఇలా నువామా వెల్త్ చాలా రకాల పనులని కస్టోడియన్ గా చేస్తుంది. ఇది కస్టోడియన్ గురించి. దెన్ వాట్ ఈజ్ క్లియరింగ్? ఇప్పుడు ట్రేడర్స్ బై ఆర్ సెల్ చేసిన షేర్స్ లేకపోతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రైస్ వద్ద ఎక్స్చేంజ్ చేయడాన్ని క్లియరింగ్ అంటారు. మరి ఎందుకు క్లియరింగ్? ఎందుకంటే పెద్ద పెద్ద డొమెస్టిక్ ఆర్ ఫారిన్ ఫండ్స్ వాళ్ళు
హై వాల్యూమ్స్ లో ట్రేడ్ చేస్తుంటారు అండ్ బ్లాక్ డీల్స్ చేస్తుంటారు. ఆ టైం లోపల నువామా వెల్త్ అనేది ఒక మిడిల్ మ్యాన్ గా ఉండి ఆ ట్రేడ్ ని కరెక్ట్ టైంలో కరెంట్ ప్రైస్ వద్ద ఎక్స్చేంజ్ చేస్తుంది. సో అర్థమైంది కదా క్లియరింగ్ అంటే ఏంటిదో. మరి ఈ నువామా వెల్త్ కంపెనీ ఈ అసెట్ సర్వీసెస్ ద్వారా రెవెన్యూస్ ని ఎలా సంపాదిస్తుంది? నువామా వెల్త్ కస్టోడియన్ గా ఉండి షేర్స్ ని, బాండ్స్ ని, ఇటువంటి సెక్యూరిటీస్ ని హోల్డ్ చేసినందుకు యాన్యువల్ ఫీని కలెక్ట్ చేస్తుంది. అండ్ ఈ క్లియరింగ్ లోపల ట్రేడ్స్ ని ఎక్స్చేంజ్ చేసినందుకు ట్రాన్సాక్షన్ ఫీని లేకపోతే క్లియరింగ్ ఫీని వసూలు చేస్తుంది. ఇవే కాకుండా డే టు డే ఎన్ఏవిని అండ్ కంపెనీ యొక్క రిపోర్ట్స్ ని, డాక్యుమెంట్ ని రిపోర్ట్ చేసినందుకు రిపోర్టింగ్ ఫీని కూడా వసూలు చేస్తుంది. అండ్ ఫండ్ సెటప్ చేసే అడ్వైజరీ, బ్యాక్ ఆఫీస్ సపోర్ట్ లాంటి వాల్యూ ఆడెడ్ సర్వీసెస్ ద్వారా కూడా రెవెన్యూస్ ని సంపాదిస్తుంది. అయితే ఈ అసెట్ సర్వీసెస్ లోపల ఇన్ని రకాలుగా రెవెన్యూస్ సంపాదిస్తుంది కదా, ఇందులో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటిదంటే ఈ ఎఫ్ఐఐస్ అండ్ ఎఫ్పిఐస్ లార్జ్ వాల్యూమ్స్ లోపల డెరివేటివ్స్ ని అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ని ట్రేడ్ చేస్తుంటారు. ఆ డెరివేటివ్స్ ని ట్రేడ్ చేస్తున్నప్పుడు కొలాటరల్ గా ఐదర్ క్యాష్ ని డిపాజిట్ చేయాల్సి ఉంటది, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని జీసెక్స్ లాంటి వాటిని పెట్టాల్సి ఉంటది. ఈ జీసెక్స్ ని కొలాటరల్ గా పెట్టడం వల్ల నువామా వెల్త్ కి ఎటువంటి డబ్బులు రావు. కానీ క్యాష్ ని కొలాటరల్ గా పెట్టినప్పుడు ఆ క్యాష్ ఉన్న బ్యాంక్ అకౌంట్ నువామా వెల్త్ కంట్రోల్లోనే ఉంటది. ఇలా బ్యాంక్ లో పార్క్ చేసిన కొలాటరల్ మనీ ద్వారా నువామా వెల్త్ ఇంట్రెస్ట్ ని సంపాదిస్తుంది. దీన్నే ఫ్లోటింగ్ రెవెన్యూస్ అంటారు. ఈ ఫ్లోటింగ్ రెవెన్యూస్ అనేది నువామా వెల్త్ అసెట్ సర్వీసెస్ సెగ్మెంట్ లోనే ఒక హ్యూజ్ పార్ట్ గా ఉంది. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ జైన్ స్ట్రీట్ అలిగేషన్స్ వల్ల నువామా వెల్త్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 10 నుంచి 15% హిట్ అయింది కదా, ఆ కేసు గురించి సింపుల్ గా మాట్లాడుకుందాం. అయితే జైన్ స్ట్రీట్ అనేది యుఎస్ బేస్డ్ ట్రేడింగ్ కంపెనీ. ఆ జైన్ స్ట్రీట్ ట్రేడింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి నువామా వెల్త్ కస్టోడియన్ గా ఉంది. నువామా వెల్త్ అసెట్ సర్వీసెస్ రెవెన్యూస్ లో 23% రెవెన్యూస్ జైన్ స్ట్రీట్ నుంచి వచ్చేవి. ఈ జైన్ స్ట్రీట్ ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు కొలాటరల్ గా జీసెక్స్ ని నువామా వెల్త్ దగ్గర పెట్టిర్రు. అయితే 2025 జూలై లోపల జైన్ స్ట్రీట్ ట్రేడింగ్ కంపెనీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఇండిసెస్ లోపల మెనిపులేషన్ చేస్తుందనే అలిగేషన్ వచ్చింది. నువామా వెల్త్ కి జైన్ స్ట్రీట్ కి వచ్చిన అలిగేషన్స్ తో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ మేజర్ క్లయింట్ కాబట్టి స్టాక్ ప్రైస్ అనేది 10 నుంచి 15% వరకు హిట్ అయింది. ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ నుంచి నువామా వెల్త్ రియలైజ్ అయ్యి అటువంటి జైన్ స్ట్రీట్ లాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో రాకుండా కంపెనీ యొక్క ఓవరాల్ క్లయింట్ కాన్సన్ట్రేషన్ ని తగ్గించుకుంది. ప్రస్తుతానికి నువామా వెల్త్ యొక్క టాప్ 5 క్లయింట్స్ యొక్క కంట్రిబ్యూషన్ కంపెనీ యొక్క అసెట్ సర్వీసెస్ లోపల 10% కన్నా తక్కువగా ఉంది. సో ఫైనల్ గా నువామా వెల్త్ కంపెనీ టాప్ 5 క్లయింట్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ని తగ్గించుకొని క్లయింట్ కాన్సన్ట్రేషన్ రిస్క్ ని తగ్గించుకుంది. సో అర్థమైంది కదా అసెట్ సర్వీసెస్ గురించి. ఇక నువామా వెల్త్ యొక్క థర్డ్ రెవెన్యూ సెగ్మెంట్ క్యాపిటల్ మార్కెట్స్. ఇది చాలా వోల్టాలిటీ ఉన్న సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ లో ఈ మధ్యలో పెద్ద పర్ఫార్మెన్స్ కూడా లేదు. ఇందులో ముఖ్యంగా ఈక్విటీస్ అండ్ డెరివేటివ్స్ మీద ఫోకస్ చేస్తారు. కంపెనీ యొక్క టోటల్ రెవెన్యూస్ లో 18% ఆఫ్ ద రెవెన్యూస్ ఈ సెగ్మెంట్ నుంచే వస్తున్నాయి. ఈ క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ లో స్టాక్ బ్రోకింగ్, ట్రేడింగ్ తో పాటు ఎగ్జిస్టింగ్ కంపెనీల యొక్క రిపోర్ట్స్ ని తయారు చేయడం, కంపెనీలకు ఐపీఓస్ తో, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్స్ తో, బాండ్స్ తో ఇలా కంపెనీలకు మనీ రేజ్ చేయడంలో హెల్ప్ చేస్తారు. అలాగే కంపెనీల యొక్క మెర్జింగ్ అండ్ అక్విజిషన్స్ లోపల అడ్వైజరీ కూడా ఇస్తారు. అయితే మార్కెట్ లో ఉన్న ట్రేడింగ్ వాల్యూమ్స్ ను బట్టి, డీల్స్ ను బట్టి ఈ క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ లోపల రెవెన్యూస్ అనేటివి మారుతా ఉంటాయి. ప్రజెంట్ అంటే FY26 లోపల డెరివేటివ్ మార్కెట్ వాల్యూమ్ అనేది చాలా లోగా ఉండడంతో ఈ సెగ్మెంట్ కొంచెం ప్రెషర్ ని ఫేస్ చేస్తుంది. ఫైనల్ గా ఈ క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ అనేది హై వోల్టాలిటీ సెగ్మెంట్. మార్కెట్ యొక్క ట్రేడింగ్ వాల్యూమ్ అండ్ డీల్స్ ను బట్టి దీనిలో రెవెన్యూస్ మారుతా ఉంటాయి. ఇది క్యాపిటల్ మార్కెట్ గురించి. ఇక నువామా వెల్త్ యొక్క లాస్ట్ రెవెన్యూ సెగ్మెంట్ అసెట్ మేనేజ్మెంట్. ఇది చాలా చిన్న సెగ్మెంట్. ఓన్లీ 2% ఆఫ్ ద రెవెన్యూస్ ఈ సెగ్మెంట్ నుంచి వస్తున్నాయి. బట్ ఇది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న సెగ్మెంట్. ఈ అసెట్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ లోపల కంపెనీ యొక్క ఓన్ ప్రొడక్ట్స్ ని రిచ్ క్లయింట్స్ కి ప్రొవైడ్ చేస్తారు. ఇందులో కంపెనీ యొక్క ఓన్ ప్రొడక్ట్స్ అయిన PMS, AIF లు ఉంటాయి. అండ్ త్వరలోనే ఈ సెగ్మెంట్ లోపల ఓన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ని కూడా స్టార్ట్ చేయబోతుంది. సో ఇది ఫైనల్ గా కంపెనీ యొక్క 4 రెవెన్యూ సెగ్మెంట్స్ గురించి. మరి కంపెనీలో ఉన్న గ్రోత్ ట్రిగ్గర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్రోత్ ట్రిగ్గర్ ఈ MPIS వల్ల వెల్త్ మేనేజ్మెంట్ సెగ్మెంట్ అనేది వన్ టైం ట్రాన్సాక్షన్ ఫీ నుంచి వెళ్ళి రికరింగ్ రెవెన్యూస్ వైపు షిఫ్ట్ అవుతుంది. అండ్ ఈ Tier 2, Tier 3 సిటీస్ లోపల ఎక్కడైతే న్యూ వెల్త్ క్రియేట్ అవుతుందో ఆ సిటీస్ లోకి బిజినెస్ ని పుష్ చేస్తున్నారు. సెకండ్ ట్రిగ్గర్ వచ్చేసి అసెట్ మేనేజ్మెంట్ లోపల AIF ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లోపల స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. ఆయన తొందరలో మ్యూచువల్ ఫండ్ ని లాంచ్ చేస్తున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ ని స్టార్ట్ చేసిన తర్వాత SIF సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లాంటి ప్రొడక్ట్స్ ని కూడా ఫ్యూచర్ లో స్టార్ట్ చేయబోతున్నారు. థర్డ్ ట్రిగ్గర్ వచ్చేసి అసెట్ సర్వీసెస్. జైన్ స్ట్రీట్ అలిగేషన్స్ తర్వాత ఫారిన్ క్లయింట్ యొక్క డిపెండెన్స్ ని తగ్గించి డొమెస్టిక్ క్లయింట్ యొక్క బేస్ ని పెంచుకుంటున్నారు.
అంటే ఈ పిఎంఎస్ ఏఐఎఫ్ ఫండ్స్ యొక్క బేస్ ని పెంచుకుంటున్నారు. ఫోర్త్ ట్రిగ్గర్ వచ్చేసి మన ఇండియాలో హెచ్ఎన్ఐస్ అండ్ యుహెచ్ఎన్ఐస్ యొక్క నెంబర్ రాపిడ్ గా పెరుగుతుంది. పీపుల్ యొక్క మైండ్ సెట్ కూడా మారడంతో రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల నుంచి చాలా మంది ఈ ఫినాన్షియల్ అసెట్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఫిఫ్త్ ట్రిగ్గర్ వచ్చేసి కంపెనీలో ఉన్న రిలేషన్షిప్ మేనేజర్స్ ని ఇప్పుడున్న నెంబర్స్ తో పోలిస్తే ఫ్యూచర్ లో 5 times పెంచుకుంటున్నారు. అండ్ ఆఫ్ షోర్ లెండింగ్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. దుబాయ్ లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నెక్స్ట్ సింగపూర్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్ షోర్ లెండింగ్ అంటే ఇండియా లోపల ఉన్న యుహెచ్ఎన్ఐస్ కి వాళ్ళ యొక్క షేర్స్ ని, మ్యూచువల్ ఫండ్స్ ని, ఇటువంటి సెక్యూరిటీస్ ని ప్లెడ్జ్ చేయించి బయట కంట్రీ లోపల అంటే ఈ సింగపూర్, దుబాయ్ లోపల లోన్స్ ఇప్పించడం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యుహెచ్ఎన్ఐస్ కి ఇండియాతో పాటుగా చాలా కంట్రీలలో బిజినెస్లు ఉంటాయి. సో ఆ కంట్రీలలో ఉన్న బిజినెస్ల యొక్క ఎక్స్పాన్షన్ కోసం లోన్స్ కావాల్సి వచ్చినప్పుడు నువామా వెల్త్ కంపెనీ వాళ్ళ యొక్క క్లయింట్స్ కి ఆఫ్ షోర్ లెండింగ్ ద్వారా లోన్స్ ని ఇప్పిస్తుంది. అండ్ ఫైనల్ గా నువామా వెల్త్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ పాటు 20 to 25% గ్రో అవుతుంది. అంటే ఏయుఎం లో, రెవెన్యూస్ లోపల, ప్రాఫిట్స్ లోపల గ్రో అవుతుందని గైడెన్స్ కూడా ఇస్తున్నారు. దీనికి తోడు స్ట్రాంగ్ పేరెంట్ ఫర్మ్ ఈ పాగ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాకింగ్ గా ఉండడం కూడా ఒక గ్రోత్ ట్రిగ్గరే. ఇవి నాకు కంపెనీలో కనిపిస్తున్న గ్రోత్ ట్రిగ్గర్స్. మరి కంపెనీలో ఉన్న రిస్కులు ఏంటివి? వీళ్ళ యొక్క బిగ్గెస్ట్ రిస్క్ వచ్చేసి మార్కెట్ రిస్క్. ఒకవేళ స్టాక్ మార్కెట్లు ఫాల్ అయితే ఆ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ క్లయింట్ యొక్క పోర్ట్ఫోలియో అండ్ వాల్యూ డిక్రీస్ అవుతుంది. అందుకే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు లైక్ నువామా వెల్త్ లాంటి వాళ్ళు అడ్వైసెస్ మాత్రమే ఇస్తారు. ఇంత రిటర్న్స్ వస్తాయని గ్యారంటీ ఇవ్వరు. సో మార్కెట్ రిస్క్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్. సెకండ్ రిస్క్ వచ్చేసి ఒకవేళ రిచ్ క్లయింట్స్ యొక్క స్పెండింగ్ స్లో డౌన్ అయినా, లేకపోతే ఈ నువామా వెల్త్ లో ఇన్వెస్ట్ చేసిన రిచ్ క్లయింట్స్ యొక్క విత్డ్రావల్ మనీ పెరిగినా అది కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. థర్డ్ది సెబీకి సంబంధించిన రిస్క్. సెబీ ఈ రెగ్యులేషన్స్ చేంజ్ చేసింది అనుకోండి, ఎస్పెషల్గా డెరివేటివ్స్ మీద రెగ్యులేషన్స్ చేంజ్ చేసినట్లయితే అవి కంపెనీ యొక్క రెవెన్యూస్ ని హిట్ చేస్తాయి. అండ్ ఫైనల్ గా డబ్బులకు సంబంధించిన కంపెనీలకు ఉండే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. దీంతో పాటు 360 అండ్ ఆనంద్ రాతి లాంటి కంపెనీలతో ఉండే కాంపిటీషన్ రిస్క్ కూడా ఉంటది. సో ఫైనల్ గా ఇది నువామా వెల్త్ గురించి. ఇంతసేపు నన్ను బేర్ చేసినందుకు మొదటగా మీ అందరికీ నా తరపున నా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లాంటి ఎక్స్చేంజ్ల గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.